శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో విశేషాలు చెప్పుకుంటాం. ఇందులో భాగంగా నేటి వరకు బాలకాండాన్ని 108 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 109వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షి రామాయణం రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకుంటూ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. కన్యా దానం అయిపోయింది, పరిగ్రహం కూడా అయిపోయింది. దానం అయిపోయింది, పరిగ్రహం అయిపోయింది. నలుగురు కన్యల్ని జనక మహారాజు దశరథ మహారాజు యొక్క నలుగురు పుత్రులకి అప్పచెప్పేశాడు. వాళ్ళ చేతులు వీళ్ళ చేతుల్లో కలిపేశాడు, నీళ్లు వదిలాడు. కన్యాదానం పూర్తయింది. ఆ తర్వాత పత్ని సమేతులైన ఆ రఘుకుల శ్రేష్ఠులు నలుగురు కూడాను అగ్నికి, తర్వాత మహాత్ములైన ఋషులకి ప్రణామం చేసి శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు. ఆకాశం నుండి పూలవాన కురిసింది. ఆ సమయంలో దివ్య దుందువులు మోగాయి, గీత వాయిద్యాలు శ్రావ్యంగా వినిపించాయి. గంధర్వులు ఉంటారు కదా, పాడతారు పైనుంచి అద్భుతంగా. అప్సరలు ఆడారు, గంధర్వులు పాడారు. అద్భుతంగా జరిగింది వివాహం. ఇలా నృత్య గీత వాయిద్యాలు ప్రతిధ్వనులు మారు మోగుతూ ఉండగా ఆ తర్వాత 3 సార్లు అగ్ని ప్రదక్షిణం చేసుకున్నారు వాళ్ళు. రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు పత్ని సహితులై విడిదికి కూడా వెళ్ళిపోయారు. దశరథుడు కూడా ఋషులతో బంధువులతో కూడి వాళ్ళని అనుసరించారు. అంటే ముందు వాళ్ళు వెళ్ళారు దంపతులు, ఆ వెనక తండ్రి ఋషులు అందరూ వెళ్ళారు. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.